ఎప్పుడు ఒకే రకంగా చట్నీలు చేసి పెట్టామంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. కేవలం ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ కమ్మని చట్నీని తయారు చేసేసుకోవచ్చు. దోశల్లోకైనా, చపాతీ, పూరి, వేడి వేడి అన్నంతో తిన్నామంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండ్ టేస్టీ ఈ ఉల్లిపాయ చట్నీని ఎలా చేయాలో చూసేసేయండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 కిలో దాకా ఉల్లిపాయల్ని నైస్గా పొడవుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకుంటే మనకి 1/2 కిలో వచ్చేస్తాయి. ఇలా ఉల్లిపాయలని కట్ చేసేసుకొని ప్యాన్లోకి వేసేసుకున్నాక 1 స్పూన్ దాకా నూనె వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. దాదాపు ఒక 80% ఫ్రై అయిపోతే చాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసేసుకోండి. అలాగే 5 నుంచి 6 దాకా వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఇప్పుడు ఇందులోకి తినగలే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. అలాగే చిటికెడు పసుపుని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇదంతా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ చిల్లీ పౌడర్ అనేది కాస్త ఆయిల్లో వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించేసేసుకోండి. అంతా చక్కగా వేగిపోతుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న రెబ్బ చింతపండును నానబెట్టి వేసేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకుండా చింతపండుకు తడి చేసేసి నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువను వేసేసుకొని పోపును ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలోకి వేసేసి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం తీయగా, కొంచెం కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. డైలీ చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ కంటే కూడా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నా స్టైల్లో ఈ ఉల్లిపాయ చట్నీని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.